ఉంటాడా పోతాడా? ఉంటాడు సార్. అబ్డామిన్ టేర్ అయింది సార్. కిడ్నీకి లివర్ కి మాత్రం ఏ ప్రాబ్లం లేదు సార్. ఈజ్ వెరీ లక్కీ. బట్ వీడి బతకడం జనానికి బ్యాడ్ లక్. డాక్టర్ గారు మా అన్నయ్యకి ఎలా ఉంది? ఇంకా బతికే ఉన్నాడు. పాపి చిరాయి కదా, అప్పుడే ఎక్కడికి పోడు. ఇంకో 10 మంది కాపురాలు కూల్చేదాకా కండాలు పెంచుకొని తిరుగుతూనే ఉంటాడు. తెలియకుండా మాట్లాడకండి. మా అన్నయ్య ఎవరి కొంపలు కోల్చలేదు. పక్కింటోడి పెళ్ళని పక్కలోకి లాక్కున్నావని ఏమంటారమ్మా? కందుకూరు వీరేశలింగం అంటారా? మొగుడు కళ్ళ ముందే పెళ్ళంతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నావని ఏమంటారు? గురజాడ అప్పారా అంటారా? నీ అన్న పబ్లిక్ గా కూడా భార్యతో కక్కుర్తి పడలేదా? భర్త ముందే భార్యతో కాపురం చేయలేదా? ఊళ్ళో పిల్లల కడుపులు చేసి జాతికి పెదవుదాం అనుకున్నాడా నీ అన్న? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఏం తెలుసురా నీకు నా కొడుకు గురించి? నువ్వు వెళ్ళి చూసావా నా కొడుకు ఇంకోటి బెళ్ళంతో పడుకోవడం? నువ్వే పుర్రెలు పోసావా నా కొడుకు చేసిన కడుపులకి? అందరూ మాట్లాడేవాళ్ళే. ఎంతటి వాళ్ళ గురించి మాట్లాడే ముందు నీ గురించి నువ్వు తెలుసుకోరా. నీటి తప్పాడంటున్న నా కొడుకు గుణం బంగారం రా, నిలువెత్తు బంగారం. నువ్వు రామ్మ. వీళ్ళందరూ గొప్పవాళ్ళు, వాడు పనికి వాళ్ళవాడు. అనసూయం ఎవరే? నాకు తెలీదే. ఏమోనమ్మా, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎవరండి మీరు? నా పేరు అనసూయమ్మండి. అనసూయం అనే వాళ్ళు ఎవరు నాకు తెలీదే. మీరు మాత్రం నాకు బాగా తెలుసు. ఓహో, అయితే ఇప్పుడు దేనికొచ్చారు? ఏం లేదండి, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇద్దామని. ఓ, పిల్లనిద్దామనా? అవునండి. మా అబ్బాయిని కనుక్కుని చెప్తానులేండి. ఏంటి కనుక్కునేది? 25 లక్షల క్యాష్, 25 కేజీల బంగారం. అబ్బాబే, మా కట్న కానుకలు ఆశయం లేదండి. పిల్లాడికి నచ్చితే. అయినా మీరేమిటి వచ్చినప్పటి నుంచి అటే తిరిగి మాట్లాడుతున్నారు? ఇటు తిరిగి మాట్లాడొచ్చుగా. అమ్మో, అటు తిరిగితే చాలా పెద్ద ప్రమాదం. ఏమిట్రా ప్రమాదం? శివా, ఎంతసేపు ఆకలి? పులిహోరా అమ్మా, నీకు ఫస్ట్. నాకు వడ్డించన్నయ్య. నీకా? ఆహా, అంత తొందర వద్దమ్మా, పెట్టేంత వరకు వెయిట్ చేయాలి. ఇదేమన్నా మీ ఆడవాళ్ళ వంటలు అనుకున్నారా? నల భీమ పాకం. అగండి, స్టార్ట్ చెప్పినాక తినాలి. రెడీ, 1 2 3 స్టార్ట్. అమ్మా, తప్పైపోయింది. అదేమిట్రా ఉల్లిపాయలు పడేస్తా? రేపటి నుంచి మన ఇంట్లో ఎవరు ఉల్లిపాయలు వాడటానికి వీల్లేదు. ఉల్లిపాయలు ఖరీదు తగ్గిపోయిందిరా, ఎవరైనా వాడచ్చు. ఖరీదు ఎంత తగ్గినా సరే ఇంట్లో ఉల్లిపాయలు వాడటానికి వీల్లేదు. ఏ? దాని కంట్లో నీళ్లు వస్తున్నాయమ్మా. ఉల్లిపాయలు తరిగితే దాని కంట్లో అయినా నీళ్లు వస్తాయి, నీ కంట్లో అయినా నీళ్లు వస్తాయి. ఎవరి కంట్లో నీళ్లు వచ్చినా పర్వాలేదు, దాని కంట్లో నీళ్లు వస్తే నేను తట్టుకోలేను. గొప్పవాడివేరా. రేపు దాన్ని 5 చేతిలో పెట్టాలి. వాడు తెలుసో తెలియకో దాన్ని ఓ మాట అంటే ఏం చేస్తావు? నా చెల్లెలు కన్నీళ్లు పెట్టుకుందంటే వాడెవ్వడైనా సరే. She
పెద్ద మనిషిలా ఉన్నాడు. నలుగురు తిరిగే చోట ఈ పనేంటో. ఏంటండి ఇది? మిమ్మల్నే ఏమండి? ఏంటి చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ కాలెత్తి కుక్కలా పోసేయడమేనా? ఎవడని రా కుక్క గిక్క అంటున్నావు? లేకపోతే ఏంటండి? ఇంతమంది జనం తిరిగే చోట ఉచ్చపోయొచ్చా? అర్జెంట్ గా వచ్చింది పోసాం, నీకేమిటి ఇబ్బంది? అర్జెంట్ గా వచ్చిందని మీ ఇంట్లో పోస్తారా? మీరు పడుకునే పక్క మీద దొడ్డుకెళ్తారా? మీకంటే పశువులు నయమండి. రోడ్లు పక్కనో పాకల్లోనో పోస్తా. ఏమిట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇంత బిజీ ఏరియా, పిల్లలు ఆడవాళ్లు తిరుగుతున్నారు, హోటల్స్ దుకాణాలు ఉన్నాయి. దున్నపోతులా నువ్వు పోస్తే అది చూసి ఇంకో నలుగురు పోస్తారా? కంపు కొట్టే మాట అలా ఉంచు, కలరా వచ్చి చస్తారా ఫోల్. నువ్వేదో పెద్ద మనిషివని మాటలతో బుద్ధి చెప్పబోవటం నాదే పొరపాటు. మర్యాదగా టవల్ తీసి మట్టెత్తి ఆ మున్సిపాలిటీ తొట్ల వేయి. వేయకపోతే వేయిస్తాన్రా. ఎత్తరా, ఎత్త.